ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై అడ్వెంచర్స్. అయితే మా అమ్మమ్మ దగ్గర ఒక 6 నెలల నుంచి నన్ను వేములాడ పట్టుకపో 6 నెలల నుంచి నా జీవనం తింటాకి ఇంకేం రోజులు కోసం పెట్టుకోవాలని నేనైతే వేములాడకైతే తీసుకొని వచ్చిన మా అమ్మమ్మ. సో ఇక్కడ మన వెనకుంది చూడండి, ఇదే శ్రీ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర టెంపుల్. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళాం రండి. ఈ వేములాడ పాత కరీంనగర్ జిల్లా, ఇప్పుడేమో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉంటుంది. ఇది హైదరాబాద్కి ఒక 160 కిలోమీటర్లు, కరీంనగర్కి 40 కిలోమీటర్లు, ఇక మా ఊరికేమో 70 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అందుకని చక్కగా బండి పట్టుకొని వచ్చిన, ఎవడు ఊకే బస్సులు ఎక్కి దిగన్నని. ఈ వేములవాడలో ఉండేది శివుడు, ఏమంటారు అంటే శ్రీ రాజరాజేశ్వర స్వామి అంటారు. పార్వతినేమో శ్రీ రాజరాజేశ్వరి దేవి అని అంటారు. ఈ వేములవాడ టెంపుల్ని 750 నుంచి 923 ఆ సంవత్సరాల మధ్య కట్టిర్రు. అంటే ఏం లేదన్నా 1100 నుంచి 1200 సంవత్సరాల పాతది అన్నట్టు ఈ గుడి. ఆ టైంలో దీన్ని రాజా నరేంద్ర అన్నట్టయినా కట్టించిండు. తర్వాత దీన్ని చాలా మంది రాజులు మారుతున్న కొద్దీ బాగానే మంది అభివృద్ధి చేసిర్రు. వాళ్ళలో ఎక్కువ ముఖ్యంగా చెప్పుకోవాలంటే వేములవాడ చాళుక్యులు. ఈ చాళుక్యుల టైంలో దీన్ని బాగా అభివృద్ధి చేసిర్రు. వాళ్ళ శిల్పకళ అనేది మనకు మస్తు అనిపిస్తుంది అక్కడ చూస్తే, వేములవాడ టెంపుల్ చూస్తే. ఇక్కడ నాకు బాగా నచ్చేది ఏంటంటే టెంపుల్ మీద నంది విగ్రహాలు ఉంటాయి. ఆ నంది విగ్రహాలు ఎట్లుంటాయి అంటే వాటికి శరీరాలు 2 ఉంటాయి, కానీ తల మాత్రం ఒకటే ఉంటుంది. నువ్వు ఏ పక్క నుంచి చూసినా కూడా నీకు శరీరం తల కనబడుతుంది. మళ్ళీ అదే తలతోటి అవతల పక్క కూడా శరీరం తల కనబడుతుంది. అంటే తల ఒక్కటే ఉంటుంది కానీ శరీరాలు 2 ఉంటాయి. అంటే ఇది ఎత చెప్పాలో నాకు చెప్పలేదు, చూడురి చూస్తేనే అది అర్థమవుతుంది, అంత మంచిగా ఉంటుంది అన్నట్టు. అంటే ఇది ఒక్కటే కాదు, చెప్పుకుందాం అంటే బొచ్చెడు ఉన్నాయి, కానీ నాకు ఇది ఒక్కటే నాకు బాగా నచ్చింది. ఇది ఒక్కటే కాదు, ఇది బాగా నచ్చింది. అట్లా మస్తు అంటే మస్తు ఉంటాయి. అంటే ఎంతైనా వెనకటోళ్ళు తోపులు, కానీ మనం వాళ్ళంతా కాలేం, కానీ వాళ్ళు తోపులు అంతే. ఈ గుడిలో మళ్ళా ముఖ్యంగా స్పెషల్ ఏంటంటే ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఆవులతోటి డైరెక్ట్గా పూజ చేస్తారు. అంటే టెంపుల్ లోపలికి ఆవులను తీసుకుపోతారు. ఆవులను తీసుకుపోయి అట్లా చూసిరా టెంపుల్ లోపల పూజ చేస్తారు ఆవులతోటి. నాకు తెలిసినంత వరకు ఇది ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు ఆవులతో పూజ చేసే పద్ధతి, అంటే టెంపుల్ లోపల. సో ఇది అనేది వేములవాడ టెంపుల్ యొక్క మెయిన్ ప్రత్యేకత. अर्थ क्या निरर्थ क्या जो भी है सभी तेरा, तेरे सामने है झुका मेरे सर पे हाथ रख तेरा. ఫ్రెండ్స్ ఇప్పటివరకు అయితే శ్రీ వేములవాడ రాజరాజేశ్వర టెంపుల్ అయితే మనం చూసినాం కదా. ఇప్పుడైతే మనం వెళ్ళబోతున్నాం భీమన్న టెంపుల్. ఈ భీమన్న టెంపుల్ కూడా వేములవాడలో ఉంటుంది. సో అది రాజరాజేశ్వర స్వామి టెంపుల్ కన్నా ఓల్డ్ దాట. సో దాన్ని అయితే ఇప్పుడు చూద్దాం రండి. సో మనం అక్కడ వెనుకున్నది చూడదు, అదే దారి చూద్దాం ఎట్లుంటుంది. ఇదే భీమన్న లేదా భీమేశ్వర టెంపుల్ అని అంటారు. ఇది కూడా వేములవాడలోనే ఉంది. అయితే ఏమంటారు అంటే ఈ రాజరాజేశ్వర టెంపుల్ కన్నా ఈ టెంపులే ఓల్డ్ అని అంటారు. అంటే దీని టెంపుల్ స్ట్రక్చర్ కూడా అట్లనే ఉంటుంది. ఇంకా చూసారు అక్కడ రోజు రోజుకి ఈ గుడి అనేది భూమిలోకి కుంగిపోతుంది. సో మేబీ అంత పాత దౌట్లో కావచ్చు, కొంచెం భూమిలోకి కుంగిపోతుంది. అండ్ దీని స్ట్రక్చర్ కూడా సేమ్ అట్లనే ఉంటుంది. రాజరాజేశ్వర దానికన్నా ఓల్డ్గానే అనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఈ పిల్లర్స్ కానీ ఇవన్నీ మరీ ఓల్డ్గా ఉంటాయి కంపేరింగ్ రాజరాజేశ్వర టెంపుల్ తోటి. మేబీ అయి ఉండొచ్చు ఇదే ఓల్డ్ అయి, కానీ బాగుంటుంది. టెంపుల్ మాత్రం మస్తు అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన. सदैव ही जिया मांगा कुछ कभी नहीं तूने सिर्फ है दिया समुद्र मंथन का था समय जो आ पड़ा. ఈ భీమన్న టెంపుల్ నుంచి కొంచెం ముందుకు వచ్చి రైట్ తిరిగినాం అంటే మనకి ఇక్కడ అన్నదాన సత్రం ఉంటుంది. అక్కడ డైలీ అన్నదానం ఫ్రీగా పెడతారు. కాకపోతే దానికి సంబంధించిన టికెట్ మాత్రం రాజరాజేశ్వర స్వామి టెంపుల్లో ఇస్తారు. అక్కడ నుంచి టికెట్ తీసుకొని రావాలి, కానీ ఫుడ్ అయితే ఫ్రీగానే పెడతారు. ఇక్కడ ఈ భీమన్న టెంపుల్ నుంచి కొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ బద్దిపోచమ్మ టెంపుల్ ఉంటుంది. అట్లనే నాగేశ్వర టెంపుల్ కూడా ఉంటుంది. సో ఇక మాకు టైం లేక బద్దిపోచమ్మ గుళ్ళకి పోలే, కానీ నాగేశ్వర టెంపుల్లోకి అయితే పోయినాం. ఇవి కూడా వేములవాడలో ఉంటాయి. వేములవాడలో ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి, కానీ ఇక మెయిన్ అయితే ఇవి.
శంకర